హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అయితే అందరికి సారీ అండి. ఎందుకు అంటే వెయిట్ లాస్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసి నేను స్టాప్ చేశాను కదా, సో అందుకని చెప్పేసి అయితే అందరికి సారీ చెప్తున్నాను. ఎందుకు స్టాప్ చేశాను ఏంటనేది ప్రతిదీ రీజన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను వెయిట్ లాస్ అనేది అంటే వెయిట్ లాస్ వీడియోస్ స్టాప్ చేశాను కదా, సో నేను వెయిట్ లాస్ ప్రాసెస్ కూడా స్టాప్ చేశానా లేదా అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో నా కోసం మీరు నా వెయిట్ లాస్ వీడియోస్ కూడా ఎంతో మంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో మీ అందరికి కూడా నేను సారీ చెప్తున్నాను. ఎందుకు స్టాప్ చేస్తాను ఏంటి అవన్నీ కూడా మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకోటి వచ్చేసి, ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వెయిట్ లాస్ వీడియోస్ ఎందుకు స్టాప్ చేశాను ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చూస్తూనే ఉంటారు వెయిట్ లాస్ వీడియోస్ అనేది. ప్రతి వీడియోలోని కూడా నేను ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తూనే వచ్చాను, ఏం తీసుకుంటున్నాను ఏంటి అవన్నీ కూడా. కాకపోతే ఇక్కడ కొంతమందికి డౌట్స్ కూడా ఉండుంటాయి. నేను వెయిట్ లాస్ చేసి వీడియోస్ అయితే స్టాప్ చేశాను కదా, సో ఈ వెయిట్ లాస్ చేయడం వల్ల తనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయిందా ఏంటి, అందుకనే స్టాప్ చేసిందే ఏంటని ప్రతి డౌట్స్ కూడా ఉంటాయి. కాబట్టి నేను మీకు వచ్చిన ప్రతి డౌట్ ని కూడా క్లారిఫై చేస్తాను. సో అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. అండ్ యాక్చువల్ గా నేను వెయిట్ లాస్ వీడియోస్ ఎందుకు స్టాప్ చేశాను ఏంటి అవన్నీ కూడా నేను ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. నార్మల్ గా అయితే నేను వెయిట్ లాస్ వీడియోస్ ఎందుకు స్టాప్ చేశానంటే, లాస్ట్ 2-3 వీడియోస్ లో మీరు చూసే ఉంటారు, నాకు బాగా కోల్డ్ అండ్ కఫ్ విత్ హెడ్ ఏక్ ఈ 3 కూడా చాలా హెవీగా ఉన్నాయన్నమాట. అప్పుడు కూడా నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను, కానీ నేను ఏ టైంకి ఏం ఫుడ్ తీసుకుంటున్నాను ఏంటి ఇవన్నీ కూడా నేను వీడియో అయితే షూట్ చేసుకుని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ దాని బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఉంటది ఏంటి అవన్నీ కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో అయితే నేను అప్లోడ్ చేసేదాన్ని. వెళ్తూ వెళ్తూ అలా అప్లోడ్ చేస్తూ చేస్తూ ఏమైందంటే, సో ఫస్ట్ అయితే నాకు వచ్చింది కోల్డ్, కఫ్, హెడ్ ఏక్ ఇవన్నీ కూడా నేను ఫేస్ చేశాను అనమాట. అంటే క్లైమేట్ చేంజ్ అయ్యింది. సో క్లైమేట్ చేంజింగ్ తో పాటు మన బాడీలో టెంపరేచర్ హై అయినా డౌన్ అయినా ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ అవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల మన కోల్డ్ అండ్ కఫ్ ఇవన్నీ కూడా అవుతుంది. కాబట్టి సో నాకు వచ్చిన ప్రాబ్లం అయితే అది. నేను ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉన్న టైంకి పిల్లలిద్దరికి వచ్చింది అనమాట. పిల్లలిద్దరికి వచ్చినప్పుడు మనం అయితే కొంచెం దాన్ని సైడ్ చేసుకుంటూ దాన్ని డైవర్ట్ చేసుకుంటూ ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటాం, కానీ మనకు వచ్చినా కూడా మనం పెద్ద పట్టించుకోము. అదే పిల్లలకు వస్తే మీకు తెలిసిందే కదా, చాలా వాళ్ళకి వచ్చింది తక్కువ ఎక్కువ అది పక్కన పెడితే మనమైతే ఇంకా మనుషుల్లాగా ఉండలేము అనమాట. పిల్లలకి ఏమన్నా అయితే అసలు మనం తట్టుకోలేము. మనకేమైనా పర్లేదు వాళ్ళకి ఏం కాకూడదు అని అనుకుంటాము. మదర్స్ మెంటాలిటీ అలాంటిది అనమాట. సో ఇక్కడ ఏమైందంటే, ఇంకా పిల్లలిద్దరికి రావడం వల్ల నాకు ఫుడ్ మీద కానీ దేని మీద కానీ వీడియోస్ మీద కానీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. అందువల్ల నేను వీడియోస్ అయితే పెట్టలేదు అనమాట. ఫస్ట్ అయితే పెద్ద బాబుకి వచ్చింది, తర్వాత చిన్న బాబుకి వచ్చింది. పెద్ద బాబుకి అయితే ఓన్లీ కోల్డ్ కఫ్, అలాగే చిన్న బాబుకి అయితే ఇంకా కోల్డ్ కఫ్ విత్ ఫీవర్. వాడికి 3 రావడం వల్ల నేను ఇంకా బ్లాంక్ అయిపోయాను అనమాట. ఇంక పిల్లలిద్దరికి అలా కావడం వల్ల ఇంకా నేను వీడియో అయితే షూట్ చేసుకోలేకపోయాను, వీడియోస్ కూడా తీసుకోలేకపోయాను. ఇంక పిల్లలిద్దరికి బాగోకపోవడం వాళ్ళిద్దరు ఇంకా అమ్మ అమ్మ అనుకుని నన్నే పట్టుకుని ఉండడం. అందులో కొంచెం పెద్ద బాబుకి అయితే టానిక్స్ పట్టి స్కూల్ కి అయితే పంపించేదాన్ని, ఎగ్జామ్స్ అవుతున్నాయని. ఇంకా చిన్నోడైతే అస్సలు వదిలేవాడు కాదనమాట. నేను ఇలా లెగిసి కిచెన్ లోకి వెళ్తేనే ఒప్పుకునేవాడు కాదు, ఇప్పటికీ ఒప్పుకోడు. అసలు కిచెన్ లో ఏ వర్క్ కూడా చేసుకోవద్దు అంటాడు, కలా పేచి పెట్టేస్తాడు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే చూసుకుంటారు కాబట్టి సో వాళ్ళకి మీరు చూడండి అని చెప్పేసి కిచెన్ లోకి వెళ్ళి మనం ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు వీడియో షూట్ చేసుకుంటూ ఏదో చిన్న చిన్న క్లిప్స్ అన్న వీడియో షూట్ చేసుకుంటూ అలా తర్వాత పోస్ట్ చేసుకోవడానికి అవును, కానీ ఎవరు లేరు కదా, నేనే కదా చూసుకోవాలి. సో ఈ వీడియోస్ చేసుకోవాలన్నా పిల్లల్ని చూసుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. అందుకనే నేనైతే వెయిట్ లాస్ వీడియోస్ అయితే స్టాప్ చేశాను. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, వీడియోస్ అయితే పెట్టలేదు కానీ మీరు చేస్తున్నారా లేదా అని. ఖచ్చితంగా ఏంటి, నేనైతే వెయిట్ లాస్ స్టాప్ అయితే చేయలేదు. ఫుడ్ అయితే నేను ముందైతే ఏ విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వీడియోస్ చేసేదాన్నా, ప్రెసెంట్ కూడా నేను వెయిట్ లాస్ అనేది నేను దానికి అలాగే కంటిన్యూ చేసుకునే వెళ్తున్నాను. వెయిట్ లాస్ అనేది నేను ఎక్కడ స్టాప్ చేసుకోలేదు. పిల్లలకి బాగోలేదు కానీ నేను ఫుడ్ అయితే మార్చుకోలేదు. నేను వెయిట్ కి సంబంధించిన ఫుడ్ తీసుకుంటున్నాను.
కాకపోతే ఇప్పటి వరకు ఏంటంటే డే 1 నుంచి డే 20 వరకు అయితే వీడియోస్ చేసుకున్నాను. ఈ 20 డేస్ లో అయితే నేను 3.5 kgs తగ్గాను. అది మీకు కూడా ఒక వీడియోతో షేర్ చేసుకున్నాను అనమాట. సో నేను మళ్ళీ వెయిట్ లాస్ వీడియోస్ అన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈసారి ఏంటంటే ఇంకా టార్గెట్ పెట్టుకుంటున్నాను అనమాట. కొన్ని కొత్త ఐడియాస్ తో కొత్త టిప్స్ తో అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే నేను కూడా కొన్ని హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినా. అండ్ మీరు చూసే ఉంటారు నా లాస్ట్ వెయిట్ వచ్చేసి 70.10 grams కి ఎంతకో 20 days లో అయితే నేను స్టాప్ చేశాను. సో అక్కడ నుంచి నేను కంటిన్యూ చేసుకుని వెళ్తే న్యూ ఇయర్ కి నా గోల్ వచ్చేసి 65 kgs న్యూ ఇయర్ కల్లా రీచ్ అవ్వాలి. ఈ రోజు డేట్ వచ్చేసి 25 కదా. ఈ 25 నుండి వెయిట్ 25 కదా చెక్ చేసుకుంటాను. కరెక్టే, ఈ రోజు డేట్ అయితే 25 అనేసాను, కానీ యాక్చువల్ గా డేట్ 25 కాదని కొంచెం డౌట్ వచ్చింది అనమాట. సో ఈ రోజు నుంచి నేను వెయిట్ లాస్ వీడియోస్, ఈ రోజు అంటే కాదు, ఈ రోజు ఎందుకంటే నేను ఏం ఫుడ్ తీసుకున్నాను ఏంటో ఏమి కూడా నేనైతే షూట్ చేసుకోలేదు. సో రేపటి నుంచి స్టార్ట్ చేసుకుందాము. 26 కాబట్టి 26 అంటే ఈ మంత్ 5 days, నెక్స్ట్ మంత్ 30 days. ఈ 35 days లో ఒక 5 days స్కిప్ చేసేద్దాంలేండి, ఎందుకంటే చెప్పలేము. 30 days అనుకుందాము. 30 days ఛాలెంజ్ లో 65 కి నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాను. సో న్యూ ఇయర్ కల్లా నేను 65 నా వెయిట్ అనేది ఉండాలి అని అనుకుంటున్నాను. సో ఈ ఉండాలి అని అనుకోవడం కాదు, ఖచ్చితంగా రీచ్ అవుతానని అయితే నాకైతే హోప్ ఉంది. సో ఆ టార్గెట్ నేను ఫుల్ఫిల్ చేయాలి అని అనుకుంటున్నాను. న్యూ ఇయర్ కల్లా నేను 65 రావాలి అని అనుకుంటున్నాను. ట్రై చేస్తాను. ఏ విధంగా నేను చేంజెస్ చేసుకుంటున్నాను ఏంటి అవన్నీ కూడా ఇంకా వెయిట్ లాస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు నా వీడియోని ప్రతి దాన్ని కూడా ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని అయితే అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారీ ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఎందుకంటే నా వీడియోస్ ని చాలా మంది ఇష్టపడుతున్నారు, వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు నా వీడియోస్ కోసం. కాకపోతే నాకు ఇంకా పిల్లలతో అవ్వక వాళ్ళకి హెల్త్ బాగోక నేనైతే స్టాప్ చేయాల్సి వచ్చింది. కానీ నేను వెయిట్ లాస్ వీడియోస్ పెట్టడం అయితే స్టాప్ చేశాను, కానీ నేను తీసుకునే ఫుడ్ పరంగా అయితే ఎక్కడ నేను గివ్ అప్ ఇవ్వలేదు. ఎందుకంటే వన్స్ గివ్ అప్ ఇచ్చి మళ్ళీ ఏమన్నా తిన్నామా మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది రాదనమాట. సో ఇక్కడ మొన్న ఏం జరిగిందంటే, మొన్న అంటే ఈరోజు ట్యూస్డే కదా, సండే అనమాట. అక్క వాళ్ళందరూ ఇంట్లో భోజనం పిలిచారు, నేనైతే వెళ్ళలేకపోయాను. ఇక్కడ ఇంకొక రీజన్ ఉంది. ఏంటి అంటే పిల్లలకి బాగోకపోవడము, నాకు బాగోకపోవడము, ఇదంతా అయ్యేటప్పటికి నేను ఇంకా పీరియడ్స్ కూడా అయ్యాను అనమాట. సో నాకు పీరియడ్స్ అయితే కొంచెం సివియర్ గా స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది అనమాట. నేను ఇంకా పెయిన్ తో ఏమి చేసుకోలేను, నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా 4 days ఆర్ 5 days కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటది. అందుకని చెప్పేసి నేను వెయిట్ లాస్ వీడియోస్ అయితే గివ్ అప్ ఇచ్చేసాను. వెయిట్ లాస్ వీడియోస్ మాత్రమే గివ్ అప్ ఇచ్చాను, నేనైతే ఫుడ్ విషయంలో కాదు. అండ్ ఇక్కడ చెప్పాను కదా మా అక్క వాళ్ళు భోజనం పిలిచారని. అక్కడ ఏమైందంటే నేను పీరియడ్స్ టైంలో ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను సండే. వాళ్ళు ఇంకేం చేశారు, నాకు ఫుడ్ అనేది పంపించారు. ఏంటి, చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ. సో ఇక్కడ నేను చాలా డేస్ బట్టి ఇంకా వెయిట్ లాస్ వీడియోస్ చేయడం వల్ల అండ్ వెయిట్ లాస్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమైందంటే, అక్కడ నేను ఆ ఫుడ్ చూసినంతసేపు తినేయాలి అని ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాను. కానీ నిజంగా నా చేతిలోకి వచ్చేటప్పటికి ఓన్లీ ఒక కప్పు కూడా కాదు, ఇంత రైస్ ఆ బిర్యానీ అయితే పెట్టుకున్నాను. నచ్చితే ఇంకో 2 ముద్దలు తిందామని ఆ 2 ముద్దలు తిన్నాను, మళ్ళీ ఇంకొంచెం పెట్టుకున్నాను. ఒకప్పుడు ప్లేట్ నింపు ఉంటేనే తినేయాలనిపించింది, అలాగే ప్లేట్ నింపు వేసుకొని తినేదాన్ని. ఇక్కడ ఏమైందంటే సరే ఒక ఇంత కూడా కాదబ్బా, చిన్న పిల్లలకి కడతాం కదా బాక్స్, ఒక కప్పు 1.5 కప్ అనుకోండి, అంత తిన్నాను అనమాట. ఇంకా అంత తినేటప్పటికి ఇంకా మళ్ళీ ఇంకా ఎందుకో నచ్చలేదు, తినాలనిపించలేదు. తినడం ఒకసారి మనం ఇంకా మానేసిన తర్వాత మళ్ళీ ఆ ఫుడ్ తినాలంటే అసలు ఇంట్రెస్ట్ రాదు అని అందరూ చెప్తుంటే ఏదో నాకు కొత్తగా అనిపించింది. నిజంగానే వెయిట్ లాస్ వీడియోస్ చేస్తే నిజంగా తినాలనిపించింది, నిజంగా అలాగ ఉంటామా అని అనుకున్నాము. ఒకప్పుడు ఇంత తినేవాళ్ళం, ఇప్పుడు ఇంత తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని అంటుంటే
ఇది నిజమా అలా చెప్తున్నారా అనుకున్నాను, కానీ నా వరకు వచ్చినంత వరకు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. నిజంగా ఈ రోజు నా వరకు వచ్చింది కాబట్టి అవును ఆ రోజు వాళ్ళు చెప్పింది కరెక్టే. ఈ రోజు మనం వెయిట్ లాస్ కి సంబంధించి తింటూ ఉండడం వల్ల ఇంక మళ్ళీ ఆ ఫుడ్ వైపు మనకు అసలు ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాం అని నాకు ఆ రోజు అయితే అర్థమైంది అనమాట. సో ఆ రోజు అయితే ఇంక తినలేకపోయినా. అలాగే నేను నెక్స్ట్ డే కూడా వెయిట్ ఎంత ఎక్కువైపోయినా ఏంటని చూసుకుంటే లేదు, వెయిట్ గెయిన్ అయితే అవ్వలేదు. ఎంత ఎగ్జాక్ట్ గా ఎంత వెయిట్ అయితే ఉన్నానో అంత వెయిట్ ఉన్నాను అనమాట. సో ఓకే, ఇంకా మళ్ళీ ఇంకా ఫుడ్ విషయంకి వెళ్ళకూడదు, మన టార్గెట్ మనం రీచ్ అయినంత వరకు అని చెప్పి మళ్ళీ కొంచెం నాకు నేనే మోటివేట్ చేసుకొని గివప్ అయితే ఇచ్చాను అనమాట. ఇంకా ఫుడ్ కి మళ్ళీ ఇంక నేను వెయిట్ లాస్ వీడియోస్ వెయిట్ లాస్ కి సంబంధించి నేను ఇంక ఉండాలి. వెయిట్ లాస్ వీడియోస్ అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను రేపటి నుంచి. రేపటి నుంచి వచ్చే ప్రతి వీడియోని కూడా మీరు సపోర్ట్ చేయాలని అయితే అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది. నేను ఏ విధంగా కొత్త కొత్త హ్యాబిట్స్ అవన్నీ చేంజ్ చేసుకున్నా అవన్నీ కూడా వీడియోస్ లో అయితే మీరుతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో నా ప్రతి వీడియోని కూడా మీరు సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ వీడియో లెంత్ కూడా పెరిగిపోతుంది, ఇంక మరీ ఎక్కువైతే బాగోదు. సో ఇదండి, నేను వెయిట్ లాస్ అయితే ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు ఏంటో రీజన్ అయితే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్ ఆల్.